వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం జోగి రమేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదాజాలంతో దూషించారని గుర్తు చేశారు. ఈ విషయంపై చంద్రబాబు ఇంటికి వెళ్లినట్లుగా ఆయన వివరించారు. రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ అన్న మారితేమో అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు మగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టారు. ఇవన్నీ కూడా లైవ్లో అందరూ కూడా చూసి నగ్గన సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులకో లేకపోతే గోండాయుధం ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు.